మన కంపెనీకి ఒక కంపెనీ ఉంది, క్లయింట్ ఉంటాడు. ఆ క్లయింట్ ప్రాజెక్ట్ ఇస్తాడు, దాని ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని రిక్వైర్మెంట్స్ అని అంటారు. రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఇంజనీరింగ్. ఈ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ గ్యాదర్ చేస్తారు, తర్వాత అనలైజింగ్ చేస్తాం, తర్వాత దాన్ని అనలైజ్ చేసిన డేటా మొత్తాన్ని డాక్యుమెంట్ అంటే పేపర్ రిప్రజెంటేషన్లో చేసి దాన్ని డాక్యుమెంట్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని అంతా చేశాక దీన్నే మనం రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అని అంటాం. ఈ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఇంజనీరింగ్లో 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఫీజిబిలిటీ, స్టడీ. సెకండ్ వన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. Software requirement. Specification. Fourth one వచ్చేసి software requirement validation. ఇప్పుడు 4 టైప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫీజిబిలిటీ స్టడీ ఉంది. సపోజ్ దీని యొక్క అవుట్పుట్ని మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్కి ఇన్పుట్ కింద తీసుకుంటాం. అర్థమైందా? దీని యొక్క అవుట్పుట్ని దీనికి మనం ఇన్పుట్ కింద తీసుకుంటాం. అలాగే దీని యొక్క ఇన్పుట్ని దీని యొక్క అవుట్పుట్ని దీనికి ఇన్పుట్, అలాగే 4కి తీసుకుంటాం. ఏంటంటే ఈ 4 స్టెప్స్కి లింక్ అయి ఉంటుంది అనమాట. దీనికి లింక్ అయ్యి ఫీజిబిలిటీ స్టడీకి లింక్ అప్ అయ్యి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లింక్ అయ్యి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ వాలిడేషన్ అలా లింక్ అయి ఉంటాయి ఒకదానికొకటి. ముందు ఫీజిబిలిటీ స్టడీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫీజిబిలిటీ స్టడీ అంటే ఒక క్లయింట్ కంపెనీకి వస్తాడు, ఆర్గనైజేషన్కి. అలాగా వచ్చాక తన ప్రాజెక్ట్ కావాలనుకుంటాడు. దానికి కావాల్సిన మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు కదా. ఎవరికంటే అనలైజర్ అని ఉంటాడు అనమాట. ఈ ఫీజిబిలిటీ స్టడీలో అనలైజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఆ అనలిస్ట్ ఏం చేస్తాడంటే ఒక ఎవరికి క్లయింట్ మనకి దేని గురించి కావాలనుకుంటున్నాడు, అదే ఏ ప్రోగ్రామ్ గురించి కావాలనుకుంటున్నాడు, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అదంతా ఈ అనలిస్ట్ ఏం చేస్తాడంటే ఒక పేపర్లో రిపోర్ట్ కింద తయారు చేసుకుంటాడు. మొత్తం ఏం కావాలి ఏంటి అని, ప్రాజెక్ట్ క్వాలిటీ ఎలా ఉండాలి, లేకపోతే ఆ ప్రాజెక్ట్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ పెట్టాలి, ఏ డేటా పెట్టాలి, అవన్నీ అనలిస్ట్ నోట్స్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసుకుంటాడు. ఈ ఫీజిబిలిటీలోనే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే టెక్నికల్ ఫీజిబిలిటీ.
టెక్నికల్ ఫీజిబిలిటీ అంటే ఏంటంటే టెక్నికల్గా అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇవన్నీ ఉంటాయి కదా. టెక్నికల్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ని టెక్నికల్గా కంప్లీట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాం, దానికి లాస్ వస్తుందా, మనీ అనేవి లాస్ అవుతాయా గెయిన్ అవుతాయా అని చూసుకుంటాం కదా. ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఉంది, బిజినెస్లోకి వెళ్ళాలంటే అందులో మనం ఆ బిజినెస్ అనేది ఎక్కువ గెయిన్ అవుతామో లాస్ అవుతామని చూసుకునే కదా దిగుతాం. అలాగే చెప్పినప్పుడు